వరంగల్ భద్రకాళి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 8:36 శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వతో భద్ర మండల రచన, దేవతాహ్వానం, మూల మంత్రానుష్ఠాన హోమాలు, కుటీర హోమం చేశారు. అనంతరం ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంత దీర్ఘమైన బృహచ్ఛందస్సుతో బృహద్గాయత్రీ ఛందస్సుతో పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి అని అంటున్నాము అంటే అక్కడ అమ్మవారిని ప్రత్యక్షంగా కీర్తిస్తున్నారు. దానికి చాలా సమయం పట్టేట్టుగా ఉన్న శివుడి యొక్క కళ్ళు కాళీ అమ్మవారు అని కీర్తిస్తారు. ఎందుకంటే లోకము అలి అంటే ఆవరించి ఉన్నది. కాళీ శబ్దానికి జ్యోతిష్ శాస్త్రంలో అలి అంటే ఆవరించి ఉన్నది అని అర్థం. వృశ్చిక రాశికి, తులారాశికి, కర్కాటక రాశికి వీరికన్నిటికీ కూడా తిరిగి గమనాలతో కూడుకొని ఉండి ఎట్లయినా తిరగగలిగినటువంటి శక్తి, శంధన శక్తి, రేచన శక్తి, శమన శక్తి, ప్రచోదన శక్తి, అన్ని రకాల శక్తులు కలిగినటువంటిది. సద్యోకాలంలో మనకున్నటువంటి కర్మలని తిరగవేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే కాళీ అమ్మవారికి ఉంటుంది. గుడి ఎట్లా ఉండాలి అని ఆగమ శిల్ప శాస్త్రాలు చెప్పాయి. అయితే ముందు ఈ 3 స్థాయిల్లో చెప్పాయి. కర్షణాది ప్రతిష్టాంతం, ప్రతిష్టాది ఉత్సవాంతం, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతం అని 3 స్థాయిలలో ఇది. ఏ స్థలాన్నైతే దేవాలయ నిర్మాణానికి ఉద్దేశించామో దాన్ని ముందు తవ్వాలి, బీజాపాపం చేయాలి, అన్నీ మన గింజలు చల్లాలి, ధాన్యం అవి మొలకెత్తాలి. తద్వారా ఇదొకటి కర్షణం అంటారు దీన్ని. ప్రతిష్టాంతం ఇక్కడి నుంచి గుడి కట్టి ప్రతిష్ట అయ్యేంత మటుకు ఒక స్థాయి. ప్రతిష్టాది ఉత్సవాంతం, ప్రతిష్ట నుండి ఉత్సవం జరిపేంత మటుకు 2వ స్థాయి. ఉత్సవాది ప్రాయశ్చిత్తం, ఉత్సవంలో ఎక్కువ తరుకులు జరిగిన అక్కడి నుంచి మొదలుకొని దానికి దేనికి ఏం ప్రాయశ్చిత్తాలు చేయాలి అని చెప్పి అవి చేయడం, అది ప్రాయశ్చిత్తం. ఉత్సవం చేయాలి. ఉత్సవం చేయాలంటే ముందు దాన్ని ధ్వజారోహణం చేయాలి. 7 రోజులకు మించి ఆలయంలో ఏ ఉత్సవం చేసినా దాన్ని ధ్వజారోహణం చేయాలి. అది ఎక్కడ దాని స్థానం, ధ్వజారోహణ ఎక్కడ, ధ్వజస్తంభం మీదనే చేస్తాం. మళ్ళీ 7 రోజులకు తక్కువైతే ధ్వజారోహణం లేకపోయినా అమ్మవారి గుడిలో ఏ ఉత్సవం చేయాలన్నా ఆలయానికి శిఖరం ఉండాలి, ధ్వజస్తంభం ఉండాలి, ఇవన్నీ కొన్ని బలిపీఠం ఉండాలి, వాహనం ఉండాలి. ఆయా విధులు నిర్వర్తించడానికి ఆయా స్థానాలలో నిర్వహిస్తాం.